వారతని శరీరము వాసునో లేక అతడు అకస్మాత్తుగా పడి సచ్చునో. వీళ్ళకేం పని? వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పరామండి? వీళ్ళు ఏం చేస్తున్నారు? చలి కాసుకునే వాళ్ళు చలి కాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఇతర ఇదిలిస్తే ఇది కరిసే ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళకి అనుభవం కదా. అందుకని ఇది కరిసే ఉంటుంది. కరిసింది కాబట్టి వాడి శరీరము వాస్తుంది, లేకపోతే అకస్మాత్తుగా పడి చస్తాడు అని చాలాసేపు ఏం చేశారంట? కనిపెడతాం. వీడికి ఏమవుతుందో చూద్దాం, వీడికి ఏమవుతుందో చూద్దాం, వీడికి ఏమవుతుందో చూద్దాం, వీడికి ఏమవుతుందో చూద్దాం. శత్రువులు వీళ్ళేమి చేయరు, అర్థమవుతుందా? వీళ్ళేమి చేయరు. నువ్వు నాశనం కావాలని చూస్తూ ఉంటారు, నువ్వు పాడు కావాలని చూస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఆ మాట గమనించండి. ఇక్కడ వాస్తదో చస్తాడో చాలాసేపు కనిపెట్టారంట. చాలా రోజుల నుంచి కూడా కనిపెడతానే ఉంటారు. ప్రియమైన వారరా, ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, చెప్పండి, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. మృంగాలను చూసేవాళ్ళు ఉంటారు, అర్థమవుతుందా? ఏదో చేసేద్దామని చెప్పేసి చూసేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ఎదురు చూస్తా కనిపెట్టుకుంటూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ప్రియమైన వారు, అయితే అలాంటి వారి మధ్యలోనే దావీదు నడిపించబడుతూ ఉన్నప్పటికీ దావీదును దేవుడు ఎలా ఆశీర్వదించాడు అంటే, ఆయన అంటాడు, నా శత్రువుల ఎదుట, అందరు చెప్పొచ్చు కదా, నీవు నాకు భోజనము సిద్ధపరచదవు, తర్వాత నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ నిశ్చయముగా ఎవరి కోసమై అంటే అధైర్యపడకుండా ముందుకు కొనసాగే వారి కోసమే. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? ఏ విషయంలో ఎప్పుడు నువ్వు అధైర్యపడకుండా భయపడకుండా ఏమంటే శత్రువులు అయిపోతున్నారండి, నా ఇంటి పక్క వాళ్ళు శత్రువులు అయిపోయారు, నా ఎదుటి వాళ్ళు శత్రువులు అయిపోయారు, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ, చెప్పండి, ఆఫీసులకు పోతే ఆఫీసులో శత్రువులు, వ్యాపారం చేసేవాడు చూస్తే వ్యాపారం చేసేవాడు శత్రువులు, ఏమంటే ఎక్కడికి పోయినా శత్రువులు అయిపోతూ ఉన్నారు. అన్ని రంగాలలో ఆరితేరి నేను చూసినా కూడా అందరూ శత్రువులు అయిపోతున్నారు అని భయపడకుందువుగాక. నువ్వు భయపడకుండా ముందుకు వెళితే నా దేవుడు నీ శత్రువులు ఎదురు నీ భోజనము సిద్ధపరచునుగాక, ఆయన నీ తల నోటితో అంటునుగాక. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా నీ గిన్నె నిండి పొర్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలోనికి నీ వ్యక్తిగత జీవితాన్ని తీసుకురావాలని ప్రభువు ఈ రోజున కోరుకుంటూ ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? కనుక నాకెందుకు శత్రువులు అయ్యారు అని ఎప్పుడు అనుకోమాక. అర్థమవుతుందా? ఎందుకు శత్రువులుగా మారుతారు తెలిసినా మీకు చెప్తాను, గమనించండి, జాగ్రత్తగా గమనించండి. నీకెందుకు శత్రువులుగా మారుతారు? నువ్వు చదువుకునే ఆ ప్రాంతంలో, లేదా కాలేజీలో, లేదా ఉద్యోగం చేసే చోట, లేదా వ్యాపారం చేసే చోట, లేదా ఏమన్నా నువ్వు వెళ్ళి వస్తూ ఉన్న చోట, లేదా నువ్వు ఉన్న చోట ఎందుకు శత్రువులుగా మారుతారు అనేది ఆ సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో కోరుకుంటున్నా. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం అందరు తీయండి. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం నుండి. హేబేలు కూడా మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు కోపము వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనగా ఆ తర్వాత తోటలోకి తీసుకుపోయాడు, చంపేశాడు, పాతి పెట్టేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? నోరు తెరవండి. పెదమ్మ చిన్నమ్మ పిల్లల? అవునా? కాదు, ఒకరే తల్లి, ఒకరే తండ్రి, ఒకరే. ఆ ఇంట్లోనే చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు.
ఒకే తల్లికి పుట్టారు, ఒకే తల్లి పాలు తాగారు, ఒకే తల్లి పెంచుతుంది. ఏమండి, ఒకే తండ్రి పెంచుతా ఉన్నాడు. అక్కడ ఉండి ఆ ఇంట్లోనే ఉండి వాళ్ళు పెరిగి పెద్ద అయిన వాళ్ళు. అర్థమవుతుందా? రోజులు గడవగా వయసు వచ్చిన తర్వాత ఇక ఆ డాడీ ఏం చేశాడు అంటే ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేసాడు. ఒకరికేమో మందలు అప్పగించాడు, ఒకరికేమో పొలం అప్పగించాడు. అర్థమవుతుందా? అప్పగించిన తర్వాత ఎవరి వాళ్ళు చేసుకుంటా ఉన్నప్పుడు దేవునికి కానుక తెచ్చి ఇవ్వండి, దేవునికి కానుక సమర్పించండి అని అన్నప్పుడు వాళ్ళు మాట ఆలకించి ఒకడేమో తన పొలము పంటలోంచి తీసుకొచ్చాడు, ఒకడేమో మందలో నుంచి తీసుకొని వచ్చి ఇస్తే దేవుడేమో ఏమంటే కయ్యూనును అతని అర్పణను అంగీకరించలేదు అని రాయబడింది. హేబేలును అతని అర్పణను అంగీకరించని రాయబడింది. దానిని బట్టి ఇప్పుడు తమ్ముడు అన్నకి ఎలా మారిపోయాడు చెప్పండి? శత్రువుగా మారిపోయాడు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు, ఒకే కడుపును పుట్టిన వాళ్ళు, ఏమంటే ఒకే ప్లేట్లో ఇద్దరికి అన్నం కలిపి పెట్టుంటే తిన్నవారు ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. ఎందుకని? ఇతన్నేమో అంగీకరించాడు దేవుడు, ఇతన్నేమో అంగీకరిస్తాడా? నన్ను అంగీకరించడా? అతని అర్పణ అంగీకరిస్తాడా? నా అర్పణ అంగీకరించడా? అతగాడికి చేయగలుగుతుందా? నాకు అపజయమా? నేనెవరిని? భూమి మీద పుట్టిన చెప్పలేమండి, మొదటి వాడిని, పుట్టిన పెద్దవాడిని, ఇంట్లో పెద్దవాడిని, భూమి మీద మొదట పుట్టిన వాడిని నేను. నన్ను అంగీకరించడా దేవుడు? పెద్దవాడిని కదా, నన్ను అంగీకరించడా అనే ఆ స్థితి తమ్ముడిని ఏం చేసింది అంటే శత్రువుగా చేసింది. చూడండి ప్రియమైన వారు, శత్రువుగా మార్చుకున్నాడు. సరే, ఇతని అర్పణ అంగీకరించకపోయేదానికి హేబేలేమైనా కారణమా? చెప్పరామండి, హేబేలైనా కారణమా? హేబేలు కారణమే కాదు, హేబేలు ఏమీ చేయలే. అతని పని అతను చేసుకుంటా ఉన్నాడు, కానుక సమర్పించాడు. హేబేలు ఏమైనా చేస్తుంటే అరే పోనీలే హేబేలు చేశాడు కదా అందుకని కోపం వచ్చేసిందిలే, అందుకని శత్రువులుగా మారాలే మనం అనుకోవచ్చు. ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అర్థమవుతుందా? ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఉన్న చోట నీకు శత్రువులుగా ఎందుకు మారుతూ ఉన్నారు అనేది నువ్వు గుర్తిరగలిగితే ఆ స్థితి ఏం తెలిసినా నీకు జయం కలుగుతుంది, వాళ్ళకేమో అపజయం కలుగుతుంది. నువ్వు పట్టుకున్నదంతా బంగారంగా మారిపోతా ఉంది, వాళ్ళు పట్టుకున్నదంతా మట్టిగా మారిపోతా ఉంది. బంగారం పట్టుకున్న కూడా వాళ్ళదే మట్టిగా మారిపోతా ఉంది. నువ్వు అడుగు పెట్టిందేమో నేతులు పడతా ఉంది. అర్థమవుతుందా? దానిని బట్టి నీకు జయము, వాళ్ళకే అపజయం. దానిని బట్టి ప్రియమైన వాళ్ళ ఈ రోజున శత్రువులుగా మారుతా ఉన్నారు. అర్థమవుతుందా? దాన్ని చూసి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఆధైర్యపడాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? నువ్వు అనుకోవాల్సింది తెలిసినా నాకు దేవుడు జయం ఇచ్చాడు, వాళ్ళకి అపజయం కలిగింది, దాన్ని బట్టి నాకు శత్రులుగా మారారు అని నువ్వు ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్ళువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని నువ్వు జీవితంలో గుర్తెరుగుదువుగాక. ఇంకా మీరు చూడండి, మీ అందరికీ బాగా పరిచయం, దావీదు సౌలుకు శత్రువుగా ఎలా మారాడు బాగా గమనించండి. సౌలుకు దావీదు శత్రువు ఎలా మారాడు? ఏమన్నా వాళ్ళిద్దరి మధ్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయా? చెప్పరామండి, లేవు కదా. ఇంకేమైనా తగాదాలు ఉన్నాయా? లేవు కదా. ఎందుకు మారాడు? గొల్యాతు మీదకి పోయి యుద్ధం చేసి ఏమని అతని తలను తెగ నరికి తీసుకొని అలా వస్తూ ఉంటే వాళ్ళు పాట పాడారు. ఏమని? దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని. సౌలుకేమో 1,000 కొలది, దావీదుకేమో 10,000 కొలది అని పాట పాడారు. ఆ పాట ఆయనకి వినసొంపుగా లేదు. అర్థమవుతుందా? ఆ పాట ఏమండి విన్న వెంటనే ఈయన విషపు చూపు చూపాడంట, విషపు చూపు నిలిపాడంట. అప్పటి నుంచి ఏమండి ఈయన ఎప్పుడు చంపేద్దాం, ఈయన ఎప్పుడు లేపేద్దాం, ఇదే ఏమండి ఇక కంకణం కట్టుకొని తిరిగిన రోజులు ఉన్నాయి మనం సౌలు జీవితాన్ని గమనిస్తే. అంతకు మించి ఏమైనా వాళ్ళ మధ్యలో ఉన్నాయా? తగాదాలు ఉన్నాయా? లేవు ప్రియమైన వాళ్ళ డాడీకి వీళ్ళ డాడీకి ఏమైనా తగాదాలు ఉన్నాయా? వీళ్ళదేమో రాజు కుటుంబం, వాళ్ళదేమో గొర్రెల కాపరి కుటుంబం, గొర్రెలు కాసుకుంటున్న కుటుంబం. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళనా? కాస్త గుర్తెరగండి. నీకు జయం కలుగుతున్న బట్టి
నీ తోటి వారికే అపజయం కలుగుటను బట్టి శత్రువులుగా మారుతా ఉంటారు. దాన్ని గుర్తిరుగుదువు గాక. నిన్ను ప్రేమించిన నజరేయుడైన యేసయ్య నీకు చెప్పే మాట ఏందయ్యానంటే, నీ జయమే నీవు శత్రువుగా మారుతా ఉంటావు. అర్థమవుతుందా? నువ్వు పొందుకున్న జయం ఉందే, ఆ జయమే వారిని నీకు శత్రువులుగా మారుస్తా ఉంటుంది. అంతకంటే ఏమీ లేదు. దాన్ని ఆలోచన చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అలా తప్పుడు నువ్వు ముందుకు అడుగు వేస్తూ ఏమండి నీరసిల్లిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, కూర్చున్న కాడ కూర్చోకుండా ఏమండి కాస్త లేసి ఓహో ఇందుకు నాకు శత్రువులుగా మారారా అని ముందుకు అడుగు వేస్తూ పోతేవనుకో, వాళ్ళ ముందే నా దేవుడు నీకు భోజనం సిద్ధపరచును గాక, వాళ్ళ ముందే నీ తల అంటును గాక, వాళ్ళ ముందే నీ గిన్నె నిండి పొరింగి పొర్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. 8వ వచనం నుండి అందరూ చదవండి. యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనేను. బాగా గమనించండి, అక్కడ యాకోబు రోజుల్లో కరువు వచ్చిన దాన్ని బట్టి యాకోబు కుమారులు, అతని కోడండ్రు మాండమండ్రులు అందరూ కలిసి ఒక 60-70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. రామశేషు అనే ప్రాంతంలో గోషేను అనే ప్రాంతాన్ని వారికి ఇస్తే ఆ ప్రాంతంలో ఉండి వారి జీవితాన్ని గడుపుకుంటూ ఉన్నారు. రోజుకు రోజు వారి సంతతి విస్తరిస్తూ ఉంది. రోజుకి రోజు ప్రియమైన వాళ్ళరా వారు బలవంతులుగా మార్చబడిపోతా ఉన్నారు. వాళ్ళే అంటారు చూడండి అక్కడ, ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే బలిష్టముగాను విస్తారముగాను ఉన్నది. అంటే ఇప్పుడు ఐగుప్తులో ఉన్న జనముల కంటే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు జనులు విస్తరించారంట, బలిష్ఠులుగా మారారంట. వాళ్ళకంటే వీళ్ళు బలిష్ఠులుగా మారారు, వాళ్ళకంటే వీళ్ళు శక్తిమంతులుగా మారారు, వాళ్ళకంటే వీళ్ళు బలాఢ్యులుగా మారిపోయారు. ఒక్కొక్కరు చూస్తూ ఉంటే అమ్మో వీళ్ళ ముందు మనం యుద్ధానికి పోలేమేమోనే, వీళ్ళని మనం జయించలేమేమోనే అన్న ఆ పరిస్థితుల్లోనికి ఇశ్రాయేలు వచ్చేసారు. వస్తే వీళ్ళందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమని తెలిసిన వీళ్ళని ఎలా చేయాలి, వీళ్ళని ఏం చేయాలి అని. ప్రియమైన వాళ్ళరా వాళ్ళు అనుకున్న ఆలోచన చూడండి. వారి ఎడల మనం యుక్తిగా జరిగించుదము రండి, లేకపోతే యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి వీళ్ళు విరోధంగా మనకు లేస్తారేమో. యుద్ధం వచ్చింది లేదు, ఇశ్రాయేలు ప్రజలు శత్రువులతో చేరింది లేదు, ఏమంటే వీళ్ళకి విరోధంగా పోగయింది కూడా లేదు. అక్కడ ఏమీ జరగల. అర్థమవుతుందా? జరగని దాన్ని కూడా జరుగుద్దేమో, ఇలా చేస్తారేమో అనుకొని వాళ్ళకు భయపడి ఏమంటే వాళ్ళు అంటారు, మనం వారి ఎడల యుక్తిగా జరిగిద్దాం. ఏం జరిగిద్దాం? రోజు చేసే పని కంటే విస్తారమైన బరువు వారి మీద పెడదాం. వాళ్ళు ఎంతగైతే శ్రమపరుస్తున్నారో, ఎంతగైతే ఇబ్బందులు పాలు చేస్తున్నారో అంతగా వాళ్ళు ఇంకా ప్రబలుతా ఉన్నారు. అర్థమవుతుందా? అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా వాళ్ళని చూసి ఈ ఐగుప్తులు ఏం చేసే తెలిసిన మంత్రసాలను పిలిచి, అరే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలైతే
బతకనియండి, మగ పిల్లోడైతే చంపేసేయండి అన్నారు. వాళ్ళు ఏమ్మాయి మీరు చంపలేదు అని అంటే, అయ్యా మనకంటే వాళ్ళు చురుకైన వారు అయ్యా, అయితే ఏం చేయాలి, వాళ్ళని మనం ఏమీ చేయలేమయ్యా అని అంటే, ప్రియమైన వాళ్ళ తర్వాత మీరు అక్కడ గమనిస్తే 15వ వచనంలో నదిలో పారవేయండి, నదిలో పారవేయండి అని చెప్పి కూడా రాయడం మనం చూడగలం. చూడండి 15వ వచనం చూడండి. చేయుచు వారి కానువ పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల చంపండి. 22వ వచనం చూడండి. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని మీరు చంపలేకపోయారా, ఇప్పుడు నదిలో పడవేయండి, నదిలో పడవేయండి అంటే చూడండి వాళ్ళ భయం ఎంతగా పుట్టుకొచ్చింది అంటే, వీళ్ళ తరము పోయినా, పెద్దోళ్ళు ఉంటారా, పెద్దోళ్ళ తరము పోయినా వీళ్ళ పిల్లల తరం వస్తుంది. ఏమంటే వీళ్ళైనా సరే మనకు శత్రువులుగా మారతారేమో అని వాళ్ళని చూసి కూడా వీళ్ళ గుండెల్లో రైళ్లు పెరుగుతారు, అంత భయపడతా ఉన్నారు. ఏమని ఐగుప్తీయులు ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందే, జరిగింది ఏమీ లేదు, వీళ్ళు శత్రువులతో కలిసింది లేదు, యుద్ధం చేసింది లేదు, ఏమీ లేదు. వాళ్ళకై వాళ్ళే అనుకోవడం, వాళ్ళకై వాళ్ళే వాళ్ళని చూసి భయపడ్డం. అర్థమవుతుందా? శత్రువులుగా ఎందుకు మారుతారయ్య అంటే, నిన్ను చూసి భయపడి వాళ్ళు నీకు శత్రువులుగా మారుతారు. వాళ్ళలో వాళ్ళు అనుకుంటారన్నమాట, నువ్వేమి చేయవు, వాళ్ళ గురించి మాట్లాడవు, వాళ్ళ గురించి విరోధంగా మాట్లాడవు, వాళ్ళకి విరోధంగా ఏది చెయ్యవు. అర్థమవుతుందా? ఏది చెయ్యవు, ఏమి చెయ్యవు. చెయ్యకపోయినా సరే చేస్తారేమో. ఏంటంట ఆ మధ్య మీకు చెప్పాను అనుకుంటా, కరోనా వచ్చినప్పుడు రేపల్లె పోయే రూట్ ఉందే, అక్కడ ఏదో ఊరు, నాకు ఊరు గుర్తులేదు, పల్లెకోనో లేదా పల్లెపాలెం ఐడియా లేదు. ఆ రూట్లో ఒక కుర్రాడు ఫేస్బుక్లో వచ్చినవన్నీ చేశాడు. కరోనా అడిగి వస్తదేమో అనుకుని ఫేస్బుక్లో కనపడినంత చేశాడు. వేపాకు తినమంటే వేపాకు తిన్నాడు, వేపాకు పొగేసుకోమంటే చెప్పండి వేపాకు పొగేసుకున్నాడు. ఆ తర్వాత అదుల్లా పెడకలు తీసుకొచ్చి ఇంట్లో వెలిగించుకొని అంటే ఆ పొగకి ఆ క్రిములు చచ్చిపోతాయంటే అవి వెలిగించుకున్నాడు. ఆ తర్వాత వాట్సాప్లో పంపించినవి, ఏది డోలో 650 అవన్నీ పంపించారు కదా, ఇప్పుడు అవన్నీ మొత్తం మింగేస్తా ఉన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇది వస్తుందేమో వాడు మొత్తం చేసి రాకుండానే పోయాడు. ఎందుకు పోయాడు చెప్పండి? ఎందుకు పోయాడు? ఎందుకు మింగాడు? ఎందుకు పోయాడు? భయం, ముందుగానే భయం. ఇశ్రాయేలు ప్రజల గురించి మీరు చూడండి, అక్కడ ఆ ఐగుప్తు ప్రజలు ఎంత భయపడుతున్నారో చూడండి. శత్రువులు మన మీదకి యుద్ధముకు వచ్చినప్పుడు చూడండి, అక్కడ 10వ వచనం చూడండి. యుద్ధము కలుగున్నప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి, ఆడ ఏమైనా ఉంది అదేదంటారు, ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం రాంగలింగం అంటారు కదా, ఆ టైపులో ఎలా తయారయ్యారు చూడండి. అసలు ఏమీ లేదు, అక్కడ ఏమి జరగలే, ఏమీ లేదు, ఏమీ లేకపోయినా భయం. ఒక ఫోన్ తీసుకొని మాట్లాడంటేనే ఏమన్నా ఈ మనిషి గుండెల రైలు పెరుగుతూ ఉంటాయి. ఎవరు మాట్లాడితే చెప్పరామండి, అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది అనుకో, ఒకవేళ రింగ్ అయింది అనుకో, ఒకవేళ లేచి మాట్లాడుతున్నారు అనుకో, ఎవరో ఆఫీసు నుంచి చేశారు అని అంటే ఈ టైంలో చేస్తారా? ఇక తెల్లారిన తర్వాత మామూలు రోజుల్లో ఉన్నట్లుగా ఉంటారా? నేను చూస్తున్నా, ఉంటారా? మాట్లాడతారా? నీళ్ళు పెట్టమని నీళ్ళు పెడతారా? టిఫిన్ పెట్టమని టిఫిన్ పెడతారా?
మాట్లాడావుగా, పెట్టించుకో, పెడతది తిను అన్నా కదా. ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు, ఏమి జరగకపోయినా కూడా భయం భయం. నాకు దక్కకుండా పోతాడేమో, అయిపోద్దేమో, నా కుటుంబం కొల్లేరుగా మారిపోద్దేమో, నా కుటుంబం అరణ్యంలోగా మారిపోద్దేమో, ఏమో ఏమో. ఎందుకు అంత భయం? అర్థమవుతుందా? అలా అనుకునే భర్తని శత్రువుగా మార్చుకుంటున్నారు ఈ రోజున. అనుకునే భార్యను శత్రువుగా మార్చుకుంటా ఉన్నారు. అనుకునే అన్నదమ్ములు శత్రువుగా మారిపోతా ఉన్నారు. నీకెందుకు శత్రువుగా మారిపోతున్నా తెలిసిన? భయం, నీ గురించిన భయం. దాన్ని గుర్తెరుగుదురుగాక. మీరు ఇంకా అర్థమయ్యేదానికి మీకు చెప్తాను, చూడండి ప్రియమైన వాళ్ళనా. యేసయ్య పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు హేరోదు రాజు దగ్గరికి. ఏమని చెప్పండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము అతనిని పూజింపవచ్చితిమి. ఎక్కడి నుంచి వచ్చారా? మేము తూర్పు దేశం నుంచి వచ్చామండి. ఎందుకు వచ్చారా? ఆయన పూజించేదానికండి. ఎవడరా వాడు అని అంటే, యూదుల రాజుగా పుట్టాడండి. యూదుల రాజు నేనేరా? నేను రాజునై ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే ఇంకొక రాజు పుట్టాడండి. ఎక్కడ పుట్టాడని ఆరాలు తీస్తే బెత్లెహేంలో పుట్టాడు. ఎన్ని రోజులు అయింది పుట్టే అని అనుకొని ప్రియమైన వాళ్ళరా, ఈ అబ్బాయి పెరిగి పెద్దవాడైతే ఏమండి, నా రాజ్యము నాకు దక్కకుండా పోతుందేమో, సింహాసనం పోతుందేమో, సీటు పోతుందేమో అని అనుకొని భయపడి ఇప్పుడు ఏం చేశాడు? 2 సంవత్సరాల పసిపిల్లల్ని చంపిన దౌర్భాగ్యుడు. 2 సంవత్సరాల పసిపిల్లలండి. పసిపిల్లలు ఏం చేశారండి? అర్థమవుతుందా? ఈ రోజున కూడా మీరు చూడండి, కావాలంటే యుద్ధాలు జరుగుతున్నాయి కదా, యుద్ధాలు చేసేటప్పుడు వాళ్ళ సంతతి కూడా ఒక్కడు కూడా చెప్పండి, వీళ్ళ తరం పోయినా సరే వాళ్ళ సంతతి ఉందే, వాళ్ళు మళ్ళా పెద్దోళ్ళు అయితే వాళ్ళు కూడా మనకి మేకైపోతారని వాళ్ళను కూడా తుడుపు పెట్టే పరిస్థితులు. అర్థమవుతుందా? కారణం ఏంటి తెలిసిన? భయం. నీ గురించిన ఆ భయం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. దాన్ని గుర్తెరుగుదురుగాక. కనుక మీ వ్యక్తిగత జీవితంలో అది ఆలోచన చేసుకోవాలి. నిన్నే కాదు, నీ పిల్లల్ని చూసి కూడా భయపడతానే ఉంటారు. భయపడే శత్రువులుగా మారిపోతూ ఉంటారు. అది ఏమీ ఉండదు, కారణమే ఉండదు, సందర్భమే ఉండదు, ఏమీ లేకపోయినా సరే ఏమో అయిపోద్దేమో అనే భయం. అర్థమవుతుందా? యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ భయం వలన శత్రులుగా కొంతమంది మారిపోతా ఉంటారు. అయినా నీవు భయపడకుందువుగాక. అర్థమవుతుందా? ఆ భయపడుతూ ఉన్న ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఇంకా భయపెడతాడు, ఇంకా భయం ఎక్కువైపోతూ ఉంటుంది. ముందుకు అడుగు వేయగలిగితే ఆయన భోజనం సిద్ధపరుస్తాడు, తల నుండితో అండుతాడు, గిన్నె నిండి పొర్లుతూనే ఉండును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయం 12వ వచనం. జాగ్రత్తగా గమనించండి. అందరు చదవండి, గట్టిగా చదవండి. ఆ 16 చదవండి. 16 ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు పోవచ్చు ఉండుట చేత వారు అతని తలపైకెత్తండి. సౌలు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు.
దావీదు సౌలు గారి దగ్గర ఆయుధాలు మోసేవాడిగా ఉన్నాడు. తనను విడిచి దేవుడు సౌలును విడిచి దావీదుకు తోడుగా ఉన్నాడని ఎరిగి సౌలు ఏం చేశాడంటే దావీదు సహస్రాధిపతిగా నియమించాడు. తన దగ్గర ఉంచుకోకుండా సహస్రాధిపతి నియమించేశాడు. నియమించేస్తే ఆయన జనులకు ముందు వస్తా పోతా ఉన్నాడు. తర్వాత రోజుల్లో మీరు చూడండి, అక్కడ సమస్త విషయముల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇంకా 15లో చూస్తే మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఎంతగా అయితే ప్రియమైన వాళ్ళరా దావీదు జనుల ముందు వచ్చుచూ పోవచ్చు మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్న ఆ ప్రవర్తనను చూసి జనులందరూ ఏం చేశారయ్య అంటే అమ్మాట చూడండి, యోధా వారిలోను ఇశ్రాయేలు వారితోను జనుల ముందు వచ్చుచూ పోవుచుండు చేత వారందరూ ఎవరిని ప్రేమించారంట? దావీదుని ప్రేమిస్తూ ఉన్నాడంట. దావీదుని ప్రేమిస్తూ ఉన్నాడు. రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎవరు? నోరు తెరవండి. ప్రేమించాల్సింది ఎవరిని? సౌలుని ప్రేమించాలి. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు జనులందరూ ఎవరిని ప్రేమిస్తున్నారు అంటే సౌలు మీద ఉన్న ఆ ప్రేమ ఇప్పుడు ఎవరి మీదకి పోయింది? ఇప్పుడు సౌలు దావీదుని ఎలా చూస్తున్నాడు? ఎందుకని? ఇప్పుడు అర్థమైందా? జనులు నన్ను కాకుండా దావీదును ప్రేమిస్తున్నారే, దావీదు చుట్టూ తిరుగుతున్నారే, దావీదుకి దయ చూపుతున్నారే, దావీదు మీద అంత దయ, దావీదు మీద అంత ప్రేమ, దావీదు మీదకి పోయింది ప్రేమ అంతా, దావీదు మీదకి పోయిందే అని ప్రియమైన వాళ్ళరా చూడండి. ఇతరులు నీ పట్ల చూపుతూ ఉన్న ప్రేమను బట్టి, దయను బట్టి ఇతరులు ఏం చేస్తారు? శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఇతరులు నీ పట్ల చూపుతున్న ఆ దయని ప్రేమను బట్టి శత్రువులుగా మారిపోతూ ఉంటారు. దాన్ని మీరు గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేయుదురుగాక. మీరు చూడండి, దావీదు వయసు ఎంత చెప్పరామండి? చిన్న వయసే కదా. ఆయన మీదకి పోయినప్పుడు ఎంత వయసు? అవునా కదా? గొల్యాది మీదకి పోయినప్పుడు చిన్న వయసు. గొల్యాది దగ్గర ఏమైనా అయిపోయిన తర్వాత సౌలు దగ్గర చేరాడు. ఆ చిన్న వయసు. చిన్న వయసులోనే వీడింత జ్ఞానం కలిగి, ఇంత తెలివితేటలు కలిగి, ఇంత సుబుద్ధి కలిగి ఏమండి ప్రవర్తిస్తున్నాడా? జనులందరూ అతన్ని ప్రేమిస్తున్నారే, జనులందరూ అతని మీద దయ చూపుతున్నారే, జనులందరూ అతనికి సింహాసనం వేస్తున్నారు, అతని కుర్చీ వేస్తున్నారే, జనులందరూ అతన్ని గౌరవిస్తున్నారే. ఇంత చిన్న వయసులో ఇంత ఘనత, ఇంత చిన్న వయసులో ఇంత హెచ్చింప, ఇంత చిన్న వయసులో అందరి ప్రేమ పొందుకున్నాడే ఇంత చిన్న వయసులో. అర్థమవుతుందా? ఆలోచన చేయని ప్రియమైన వాళ్ళరా, నువ్వు తండ్రిగా ఉంటే మీ ఇంట్లో నువ్వు తండ్రిగా ఉండి అంత జాగ్రత్తగా చూస్తూ ఉంటే పతోడు వచ్చి నీ చిన్న కొడుకునే అడిగిపోతా ఉన్నారు అనుకో, నీకెట్టుంటుంది? చెప్పరావండి, ఎట్టుంటుంది? ఒరే ఇంటికి యజమానుని నేనా కాదా? తర్వాత చెప్పండి, ఉంటుందా ఉండదా? కొంచెం ఆలోచన చేయండి. అర్థమవుతుందా? ఇతరుల ప్రేమ నువ్వు ఎంతైతే పొందుకుంటా ఉంటావో, ఇతరుల ఆప్యాయత నువ్వు ఎంతైతే పొందుకుంటా ఉంటావో, ఇతరుల ద్వారా గౌరవ మర్యాదలు ఎంతకైతే నువ్వు పొందుకుంటా ఉంటావో అంతగా శత్రువులు ఎదురవుతానే ఉంటారు, శత్రువులుగా మారిపోతానే ఉంటారు. నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులుగా మారుతారు. అర్థమవుతుందా? నీ శత్రువులు, నీ స్నేహితులే నీకు శత్రువులుగా మారిపోతారు. దాన్ని గుర్తెరుగు ప్రియమైన వాళ్ళు. ఈ రోజున నాకెందుకు శత్రులుగా మారారు, నాకెందుకు శత్రులుగా మారారు? ఒకప్పుడు రాసుకొని పూసుకొని తిరిగామే, ఒకప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాం. ఎక్కడికి పోతున్నా చెప్పండి? ఆమె లేకుండా నేను లేను, నేను లేకుండా ఆమె లేదు, ఆయన లేకుండా నేను లేను, నేను లేకుండా ఆయన లేడు అని తిరుగుతూ ఉన్న ఆ పరిస్థితులలో నీకు శత్రులుగా ఎందుకు మారారు తెలుసునా?